ద్రోణాచార్య గారు కొండ కింద ఒక గూడారంలో ఉంటున్నట్లు నేను విన్నానే. నేను ఒక సాధారణమైన వ్యక్తిలాగా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర శిక్షణ పొంది రావాలని నేను అనుకుంటున్నాను. సేవకుడా శాంతిలాల్, నువ్వు నాతో రా. సైనికులారా, రేపొద్దున్నే మీరు రండి. అంతవరకు మనం ఎవరనే విషయం ఎవరికీ తెలియకూడదు. బళ్ళులారా, మావయ్య గారు మీరా? నా నైపుణ్యాన్ని ప్రదర్శించనా? ఎవరు అర్థం చేసుకోలేరు. నేను చేస్తున్న ఈ మాయాజాలంలో అందరూ పడి తల్లడిల్లిపోతారు. మహారాజ్ శ్యామ్ సింగ్ అలాగే వారి సైనికులతో కలిసి ఇక్కడికి దయచేస్తున్నారు. ఇక్కడికి వచ్చేవారు శ్యామ్ సింగ్ అయ్యే ఉంటారు. ఇక వారి వెనక ఉన్నవారు వారంతా సేవకులు. ఇకపోతే మీరిద్దరూ కలిసి మహారాజు గారిని ఎలా మెప్పించాలి అంటే, ఎలాగంటే వారు మిమ్మల్ని మర్చిపోకూడదు. ఎందుకంటే వారు ద్రోణాచార్యుల ముందు మీ గురించి ఎంతో ప్రశంసిస్తూ మాట్లాడాలి కనుక. చాలా ధన్యవాదాలు మావయ్య గారు. మేమిప్పుడు ఆయనకి చెయ్యబోయే సేవలు ఆయన జీవితాంతం అసలైన మర్చిపోని విధంగా ఉంటాయి మావయ్య గారు. రాక్షస రాజుగారు అక్కడ చూడండి. రాజు శాంతి సింగ్ వాళ్ళ సేవకులు రూపాన్ని మార్చుకుని ఆ గూడారానికి వెళుతున్నారు. ఈ రాత్రికి అక్కడే ఉంటారు. నా శత్రువు రాజుగారు శ్యామ్ సింగ్ ఇంకా వాళ్లతో ఉన్న సేవకులను వెంటనే పూర్తి చెయ్యండి. వాళ్ళు రేపు సూర్య ఉదయాన్ని చూడకూడదు. ముందు వచ్చిన ఆయనే మహారాజు అనుకుంటాను. ఈ గూడారంలో ఉన్న గురువు గారిని చూడొచ్చా? నేను ఈయనకే సేవలు చెయ్యాలి. మా స్థలానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. క్షమించాలి, మా గురువు గారు ద్రోణాచార్య గారు ఒక ముఖ్యమైన పని చేయడానికి ఆశ్రమం వరకు వెళ్లారు. నేను హస్తినాపురానికి యువరాజు దుర్యోధనుడిని అవుతాను. మీకు సేవ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నమస్కారం అయ్యా. తమరెవరు? మేము యాత్రికులం. రాత్రికి ఇక్కడ ఉండాలని అనుకుంటున్నా. నా పేరు శాంతిలాల్. ఈయన ఒక నాకు అర్థమైంది. మీరు శాంతిలాల్ అవుతారు. ఇక ఈయనేమో మహారాజు గారు. మన ఆశ్రమంలో నందు అన్నయ్య గారు ఉన్నారు. హెచ్చరిస్తున్నాను, ఎవరో ఆక్రమిస్తున్నారు. మనం ఇప్పుడే లోపలికి వెళ్దాం. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. బాలకులారా, మీరు మీ ప్రాణాలను కాపాడుకోండి. మా గురించి మీరు బాధపడద్దు. క్షమించండి, తమరు మాకు అతిథులు. అతిథుల్ని కాపాడడంలో మా ప్రాణాలు కోల్పోయినా సరే దాన్ని మా సౌభాగ్యంగా భావిస్తాం. పర్వాలేదు, మీ వల్ల కాకపోతే దీన్ని సేరాతో పూర్తి చేయించుకుంటాను. సేరా, ఇదిగో చూడు, బాగా చూసుకో. వీడు నా పాత శత్రువు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. అలాంటి సమయంలో నువ్వు వీడిని కూడా తీసుకొచ్చాయి. వీడి జీవితాన్ని నేను నా చేత్తో అంతం చేస్తాను. తినండి, బాగా తినండి. మీ పొట్ట నిండేంత వరకు బాగా భోంచేయండి. తినండి.
ఇది కూడా తిని చూడండి. చాలు చాలు, ఇంక పైన నేను భుజించలేను. కాపాడండి 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 కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి. అక్కడే ఆగు, మహారాజుని సింహం తీసుకువెళ్తోంది. త్వరగా పదండి. నన్ను కాపాడండి. రండి. కాపాడండి, నన్ను కాపాడండి, 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 అయ్యో కాపాడండి. రాజుగారి సాన్ సింగ్ తో పాటు ఈ బాలకుల్ని కూడా మీతో పాటు తీసుకొచ్చారా? బాలకులారా, మీరెందుకు మీ ప్రాణాలని ఇబ్బందుల్లో పెట్టుకుంటారు? అతను మా అతిథి. అతన్ని కాపాడడం మా యొక్క బాధ్యత. అది మాత్రమే కాదు, అది మా ధర్మం కూడా. తమరి సింహం అతన్ని తీసుకొచ్చేసింది, కాబట్టి దయించి అతన్ని మాతో పంపించండి. చేతికి దక్కిన శత్రువుని వదిలేస్తానా? నేనంత పిచ్చోడ్నేం కాదు. మీ వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్తాము. మర్యాదగా పంపించండి, లేకపోతే మీలో ఎవ్వరికి మంచిగా ఉండదు. బాలకుడు నన్ను బెదిరిస్తాడా? సరా, రాజుగారి సాన్ సింగ్ ని నా భవనానికి తీసుకువెళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో చూసేద్దాం మనం. అడవికే రాజు, దయచేసి ఈయనతో ఇలా ప్రవర్తించకండి. మీరు అడవికే రాజు, మీరు ఎగరగలరు, అందుకని ఆకాశానికి రాజే. మిగతా వారి బలవంతం మీద మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు అడవి మహారాజులాగా ప్రవర్తించాలి. వినటానికి చాలా బాగుంది. ఇవాటి నుంచి నేను ఒక రాజులాగా నడుచుకుంటాను. ఇప్పుడే ఆ రాక్షస రాజుకి ఒక గుణపాఠం చెప్తాను. ఈ సింహం ఇప్పుడు స్వతంత్రమైంది. మీరిక్కడి నుండి పారిపోండి. పరిగెత్తు చూద్దాం. ఇన్ని రోజులు నన్ను నువ్వు బెదిరిస్తూ ఉన్నావు కదా. ఏవండి, మీ సిపాయిలు వస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండడం వల్ల నాకు సంతోషంగా ఉంది. మేము మా బాధ్యతని నిరూపించామనుకుంటున్నాము. ఓ, మీరు నన్ను రాజు అనుకున్నారా? మీకు మేము ఇక్కడికి రాబోతున్నది ముందే తెలిసి ఉన్నదనుకుంటా. అందువలనే మీరు అందరూ నన్ను రాజు అని అనుకున్నారనుకుంటా. కానీ నిజమైన రాజుగారు వీరే. ఇదిష్టా, నువ్వు నీ సహోదరులు గొప్ప వీరులే కాదు, కళాచారం తెలిసిన వాళ్ళు కూడా. నేను ఒక అతిథి.
కానీ నా కోసం మీరు మీ ప్రాణాలనే పణంగా పెట్టారు కదా. నేను మీ గురు ద్రోణాచార్య గారిని కలిసి నేను ఆయన్ని సంతోషపరుస్తూ ఆయన మీకు మంచి శిక్షణను అందించారు. యశస్వి భవ. ధన్యవాదాలు మహారాజా.